వసంత ఎవరితో పయనము ఎవరికై గమనము బ్రతుకులో లిఖిస్తూ అడ్డుగోడ కట్టించిన వాళ్ళని అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారని అనలేం కదా. కాబట్టిన కుందేలకి మూడే కాళ్ళు అంటుంటే 4 అనలేం కదా. చేస్తున్న పనికి నేనేమైనా చేసుకోగలనా? పల్లవి, పైవాడు అంతా చూస్తూనే ఉంటాడు, ఇచ్చిందే తిరిగిస్తాడు. మన పిల్లల్ని మనం కడుపులో పెట్టుకుని దాచుకోవాలి. బాధ పెట్టడం మనకే మంచిది కాదు. కాదు కూడదు అంటే నీ కర్మ. పల్లవి, అనుపమ అంటున్నది నిన్ను కాదు, నిన్నడ్డు పెట్టుకుని నన్నంటుంది, అంతే కదా? ఏం చెప్పమంటావు వదినా? విడవమంటే పాము కోపం, వదలకుంటే కప్ప కోపం. నిజం చెప్పు, మీరిద్దరూ కలిసి ప్లాన్ చేసి నన్నంటున్నారు కదా? ఇది మరీ బాగుంది వదినా. ఉరుమొచ్చి మంగళం మీద పడ్డట్టు మీరు నా మీద పడుతున్నారు. అయినా అన్న ఆవిడ్ని ఏమీ అనలేదు కానీ తేరగా దొరికానని నన్ను అంటున్నారా? అనిపించింది నువ్వేగా. బాగుంది వదినా, నేనేదో మామూలుగా వచ్చాను. ఇక రాకు, వెళ్ళు. వెళ్లాల్సింది మేం కాదు, మీరు. పర్వతనేని శివ పార్వతి గారు, పర్వతనేని శివ పార్వతి గారు ఈ ఇంట్లో ఉంటాం, బయటికి వెళ్ళం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నా బిడ్డను దాటుకొని వెళ్ళండి. అప్పుడు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. నేను ఆవేశంలో నిర్ణయం తీసుకోలేదు, ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయానికి ఎవరైనా అడ్డుపడితే కళ్యాణి మీద ఒట్టే. ఈ గోడ ఇలాగే ఉంటుంది. ఆఫీసర్, ఇంకొక మాట వినిపించకూడదు. అది పూర్తిగా కరిగి నేల మీద నీ పాదాలు తాకేంత వరకు నిలబడాల్సిందే. కళ్యాణి, వెళ్ళి నిలబడకపోతే మీ అనుపమమ్మ మీద ఒట్టే.
అమ్మా, కళ్యాణిని అలా చూడలేకపోతున్నానమ్మా. ఏం చేయగలవు అనుపమా? నా వల్ల కావట్లేదమ్మా. కాలు కింద పెట్టకుండా పెరిగింది. ఇప్పుడు చూడండి ఎంత బాధపడుతుందో. ఎక్కడున్నా బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, కానీ కళ్ళ ముందు కష్టపడుతుంటే తట్టుకోగలవమ్మా. నాకంత శక్తి లేదు. శౌర్య నీ మీద ఒట్టేశాడమ్మా. నాకేమన్నా అవనివ్వండమ్మా. నా కూతురు మాత్రం బాధపడకూడదు. అనుపమా, నువ్వు నీ కూతురు గురించి బాధపడుతున్నావు, నేను నా కూతురు గురించి మదన పడుతున్నాను. ఇంతమంది ఉండి ఏం చేయలేకపోతున్నావమ్మా. ఏం చేద్దాం? అది చిన్నపిల్లన్న విషయం కూడా మర్చిపోయి వాడు క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. నా కూతుర్ని కాపాడలేకపోతున్నావు. ఏం చేస్తున్నారు? కడుగుతున్నాను పల్లవి. మీ వైపు నీటుగా చేసుకుని మా వైపు బురద జల్లుతున్నారా? పల్లం వైపు ఉన్నారు, నేనేం చేయాలి పల్లవి? వేణీళ్ళ ఇప్పుడు బయటపడింది. వేణీళ్ళు పోసి ఐస్ కరిగించేస్తున్నావా? అలా అనుకుంటే మేమేం చేయలేం. నేను చేస్తానుగా. కొత్త ఐస్ గడ్డ మళ్ళీ పెట్టాల్సిందే. నా కొడుకు జాగ్రత్తగా చూడమన్నాడు. మీరిలాంటి వేషాలు వేస్తే ఊరుకుంటానా? బాజీ, అమ్మగారు, వెళ్ళి కొత్త ఐస్ గడ్డ తీసుకురాపో. అమ్మగారు. ఎదురు చెప్తున్నావేంటి? వెళ్ళు, వెళ్ళు. అలాగే అమ్మగారు.
చూసావా సిద్ధు, ఇంత పెద్ద సిటీలో మనల్ని కనుక్కోలేరు అన్నావు. నువ్వు అలా అన్నావో లేదో ఇలా వచ్చేశారు. నార్మల్ వాళ్ళం, మనమే తప్పించుకు తిరుగుతున్నాం. అలాంటిది వాళ్ళు పోలీసులు. మనల్ని పట్టుకోవడం వాళ్ళకేం కష్టం కాదు. ఇప్పుడేమంటావు శామ్? నాతో ఉంటే ప్రాబ్లం అనుకుంటున్నావా? మనకి ప్రాబ్లం రాకూడదు, జాగ్రత్తగా ఉండాలి అంటున్నా. మీకోసం పోలీసులు వచ్చారు, పారిపోండి. ఎక్కడికి వెళ్తారు? ఓ పని చేయండి, విజయనగర్ రోడ్ నెంబర్ 3లో థర్డ్ లైన్లో నాకు ఒక గొడవన్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే. ఏంటి పోలీసులు అనుకున్నారా? అవును. వాళ్ళని మిస్లీడ్ చేసి పంపించాను. వాళ్ళు ఇంకా రారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మాకు పెద్ద పరిచయం లేకపోయినా మాకు చాలా హెల్ప్ చేశారు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నాకు సినిమాలంటే ఇష్టం, అందులో యాక్టింగ్ చేసేవాళ్ళంటే ఇష్టం. అంతకంటే ఎక్కువగా సినిమా స్టోరీ లాంటి లవ్ స్టోరీలంటే ఇంకా ఇష్టం. మీ గురించి నాకు మొత్తం తెలుసు. మీరెవరో కూడా తెలుసు. నువ్వొక పోలీస్ ఆఫీసర్ కూతురివి. ఇతను చంటిగాడ్ లోకల్. వాళ్ళ నాన్నని ఎదిరించి మీరు పారిపోయి వచ్చారు. త్వరలోనే పెళ్లి చేసుకుంటారు. అందుకే వాళ్ళ నాన్న పోలీసులు పంపించారు. అంతే కదా? అంతే. చూసారా ఎలా కనిపెట్టేశాను? ఎలా సార్ ఇలా ఇంత షార్ప్ బ్రెయినా? ఎవరికి చెప్పను. మీరు ఇక్కడున్నట్టు ఎవరికీ తెలీదు. ఓకే? థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కు. దమయంతి, తప్పు చేసింది నేను దమయంతి. తల్లిదండ్రుల పాపాలు పిల్లలకేగా వస్తాయంటారు. అందుకే ఇస్తున్నా. కళ్యాణి, ఐస్ గడ్డ మీద నిలబడు. ఇంతసేపు ఉంది కదా వదినా, పాపం మళ్ళీ అంటే ఎలా? ఆ బుద్ధి పోసినడుకుండాలి కదా పల్లవి. నన్నంటే నేనే చేస్తాను. ఇదిగో, నువ్వెక్కి నిలబడలేదే అనుకో, అనుపమ మీద బొట్టేశాడు తెలుసుగా.
కోసం పెళ్లి పీటల దాకా పెళ్లిని తీసుకొచ్చి నీ జీవితాన్ని కూడా పణంగా పెట్టి మమ్మల్ని కలిపావు. సంపద సిద్ధు పారిపోయారు కదా, వాళ్ళు బెంగళూరులోనే ఉన్నారు. సో వాళ్ళని ఎలా అయినా పట్టుకో. శౌర్య వాళ్ళకంటే ముందు మనకి దొరకాలి. అబ్బా, అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ఎలా అయినా పట్టుకో. నీకు తన ఫోటోని వాట్సాప్ చేస్తున్నాను, చూడు. నాతో ఎంత ప్రేమగా ఉండేదానివి. నా మీద నీకు ప్రేమ ఉంది. ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు సంపద? నన్ను ఒంటరి వాడిని ఎందుకు చేశావు? ఈ బాధలో అందరినీ బాధ పెడుతున్నాను. నీకేమైందిరా? కరిగే మనసు మిగిలేకపోయినా తన తల్లి కోసం పసి హృదయం తల్లడిల్లిపోతుంది. ఏదో సొంత తల్లన్నట్టు చెప్తున్నావే. ఎవరి దగ్గరున్నా ఇలాగే ఏడుస్తాడు. ఒకసారి కళ్యాణికి ఇచ్చి చూడొద్దునా, ఏడు పాపుతాడో లేదో తెలుస్తుంది. ఆపించు. కన్నయ్య, ఏడవ కన్నయ్య, ఏడవ కన్నయ్య. అమ్ముంది కదా, అమ్ముని చూడు. ఇప్పుడేమంటావు వదినా? చూడు ఎలా ఏడు పాపేశాడు. ఏమంటుంది? నోరు మూసుకుంటుంది. ఇటివ్వు. మళ్ళీ నువ్వు పడి బాబుకేదైనా అయ్యిందంటే నా కొడుకు నన్నంటాడు. ఇటివ్వు. అమ్మా, కళ్యాణ్ ఇంకా నిలబడే ఉంది. అమ్మగారు ఇంకొక ఐస్ గడ్డ తీసుకొచ్చి పెట్టించారు బాబు. దేనికమ్మా? వేణీలు పోసి ఐసు కరిగించేస్తున్నారా? చూడమన్నావుగా, చూస్తూ ఊరుకుంటానా? అందుకే ఇంకొకటి పెట్టించా. ఏంటమ్మా, నేనేదో కోపంలో అంటే అదే పట్టుకుంటావా? అయిపోయాక వదిలేయచ్చు కదా. అలా అని నువ్వు చెప్పలేదు కదరా. అది కాదమ్మా. కళ్యాణి రా. అయ్యో కళ్యాణి, 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 అమ్మ కళ్యాణి,